అస్సలాముఅలైకుం. ఈరోజు నా స్టైల్లో రసం చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, కరివేపాకు వేసి దంచుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఆల్రెడీ ఇది 4 టమాటాలు, చింతపండు సైజ్ అంత చింతపండు, కొంచెము నిమ్మ సైజ్ అంత, మిస్టేక్ వచ్చేసింది. అది వేసి దాంట్లో కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసి బాగా వేగనిచ్చి దాంట్లో ఈ రసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాండ్ వేడి అయిపోయింది. తగిన ఆయిల్ పోస్తాను. ఎక్కువ పోయింది ఫ్రెండ్స్, రసానికి మాత్రం లైట్గా పోస్తాను. ఎందుకంటే రసానికి లైట్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఆవాలు వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకుంటాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇది జీలకర్ర, మిరియాలు దంచుకున్నాను కదా, అది వేసి కొంచెం ఫాస్ట్గా పెట్టి కొంచెం వేగనిద్దాం. స్మెల్ సూపర్గా వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి, చారు బాగుంటుంది. రసము మా పిల్లలకి ఇలా చేస్తే రసం చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను లాస్ట్లో ఇంగువ వేస్తాను ఫ్రెండ్స్. తాలింపు అయినాక మధ్యలో వేయను. 2 నిమిషాలు స్మెల్ వచ్చేస్తూ ఉంది ఫ్రెండ్స్, గుమగుమ అని. ఇప్పుడు చూడండి, ఇది సిమ్లో పెట్టుకుని మేము ఈ రసాన్ని పెట్టుకున్నాము కదా, చూడండి, గుమగుమలాడే రసం రెడీ. ఇప్పుడు నేను కొంచెం నేను ఎప్పుడు ఎండుమిర్చిని ఇట్లా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కారం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగువ లాస్ట్లో చెప్పినాను కదా, వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు ఫ్రెండ్స్. 2 మినిట్స్. ఇంకా ఎగ్ ఉడికించి చేస్తాను, అది మసాలా ఎగ్గు, అది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్టు. 2 మినిట్స్ అయిపోతుంది. చూడండి రసము. పిల్లలు ఏమి ఇష్టంగా తింటారో తల్లిదండ్రులు కూడా అదే తింటారు ఫ్రెండ్స్. పిల్లల కోసమే మా బతుకు, పిల్లల గురించే మాకు ఆలోచన. మధ్యతరగతి వాళ్ళంతా పరిస్థితి ఇదే ఫ్రెండ్స్. వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ లేదు, పిల్లల ఫ్యూచర్ గురించే మాట్లాడుకుంటారు. మేము చాలా కష్టపడి పడుతున్నాము, కానీ ఆ దేవుడు ఉన్నాడు, మాకు ఒక దారి చూపిస్తాడని అనుకుంటున్నాము. మీరు కూడా హెల్ప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రసం చూడండి ఫ్రెండ్స్, అయిపోతుంది. చూడండి, ఊరికే అంతే ఫ్రెండ్స్, మగ్గితే 1 నిమిషము అయిపోతుంది రసము. బాగుంటుంది టేస్టు. ఇలా చేసి చూడండి.
మా ఆయన డ్రైవర్ అండి. ఆయన వచ్చినాక రసం పెట్టు, కంపల్సరీ రసం పెట్టమంటారు. ఇట్లా పోస్తే ఇలాంటి గ్లాసులో ఫుల్ వేసుకొని తాగుతాడన్నమాట మా ఇంటి ఆయన. తాగుతాడు, ఎందుకంటే జీర్ణం కాదు రసం పెట్టు. చాలామంది చాలా రకాల్లో చేసుకుంటారు, కానీ నా స్టైల్లో నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇది బాగుంటుంది, సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరికైనా షేర్ అయినా చేయండి. బాగా అంటే సూపర్గా ఉంటుంది ఈ రసం. ఇంకొకసారి దీనికి చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, మసాలా ఎగ్గు, చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ అట్లా చేసి పెడితే పిల్లలు కడుపు నిండుగా తింటారు. ఆ ఎగ్ ఫ్రై కూడా మీకు చూపిస్తాను రెసిపీ, చూడండి ఫ్రెండ్స్. రసం అయిపోయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, రసం అన్నం తిందురు కానీ. బాయ్, అస్సలాము అలైకుం.